రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నిన్నటి జడ్చర్ల సభపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ దిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మేము పాదయాత్ర అనౌన్స్ చేయగానే ప్రభుత్వంలో కదలికొచ్చిందంటున్నారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారు లక్ష్మారెడ్డి. రెండున్నర సంవత్సరాల తర్వాత దాని మీద పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్ర అనౌన్స్ చేసిన 2 రోజులకే ముఖ్యమంత్రి గారు సమీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రులు ప్రాజెక్టుల మీద తిరగడం జరిగింది. ఇవాళ క్లియర్గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చింది అనేది ప్రజలందరికీ అర్థమైంది. చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము నెరవేర్చినాం, మేము మాట్లాడినాం. నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంపదులు కానీ, కెనాలు కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడే వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్విజిషన్ చేస్తాము అని ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసి జరిగింది.